తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చాలా ఇటు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షానికి కూడా అదొక విమర్శన అస్త్రంగా మారిపోయింది. మీకు ఆ డిజైన్ విషయంలో చెప్పినప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే అప్పటి వరకు అయితే మాత్రం ఒక దేవతా రూపం అయితే మాత్రం తెలంగాణ తల్లికి ఉండేది. ఆ తర్వాత మీరు డిజైన్ చేసిన తర్వాత ఒక సాధారణ సామాన్య తెలంగాణ మహిళను దృష్టిలో పెట్టుకొని కూడా రూపొందించారు. సో ఈ యొక్క మీకు చెప్పినప్పుడు జరిగినప్పుడు ఇదంతా ఎపిసోడ్ ఒకసారి చెప్తే ఏం చెప్తారు? అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆమె ఒక రాచరికపు వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీమూర్తిగా కాదు, మనలో మన మధ్యలో ఉన్నటువంటి మన తల్లి లాంటి తెలంగాణ తల్లి కావాలి అన్నది ఆయన కోణం. సో ఆ ఆలోచన ద్వారా ఇక్కడ ఒక ఆలోచన చేయడం జరిగింది. అది ముఖ్యంగా తెలంగాణ అనేది ప్రజల పాత్ర లేకుండా ఎట్టి పరిస్థితిలో జరగదు. సో ఇప్పుడు తొలి దశ కానీ మలి దశను కానీ వందలాది వేలాది మంది ప్రాణాలు కోల్పోయినారు కాబట్టి వాళ్ళ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ కాబట్టి సో అక్కడ ఈ ప్రజల భాగస్వామ్యాన్ని రిప్రజెంట్ చేయాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిందే. సో ఆ రకంగా దాన్ని రిప్రజెంట్ చేస్తూ దానికి ఒక డ్రాయింగ్ గంగాధర్ గారు చేయడం జరిగింది. సో దాన్ని శిల్పాకృతికి నేను చేయడం జరిగింది. ఆ సెక్రటరేట్లో ఉన్నటువంటి శిల్పం ఏదైతుందో దానికి నేను చేయడం జరిగింది. సో ఇంత కష్టపడి దాని వెనుక మీరు శ్రమ చేస్తే రాజకీయాల పరంగా ఒక పెద్ద విమర్శ రావడం, అలాగే మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ మరోసారి ఆ విగ్రహాన్ని గాంధీ భవన్ పంపిస్తాం, అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి సోనియా తల్లి అంటూ కూడా విమర్శలు వచ్చేదాన్ని వ్యక్తిగతంగా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఏదో ఆవేశంగా వాళ్ళు కూడా అంటారు. నిజంగా నిజాయితీ ఉంటే దానికి కంపల్సరీగా ఒక శాంక్టిటీ ఇవ్వాలి, ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఇచ్చేది ఉండే గతంలోనే. ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎన్నో జీవోలు తీసుకున్నప్పుడు దీనికో జీవో ఇవ్వడంలో డినై చేసిండ్రు అంటే అది ఆ ఇంట్రెస్ట్ లేదు అనేది నాకు అనిపించేది. అది జరిగి ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవకాశం ఉండకపోయేదేమో. సో కాబట్టి నా ఉద్దేశంలో ఒకసారి పెట్టిన తర్వాత ఇంకోరు తీసేయడం అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో అట్లా అదేదో రైవలరీ టైప్లో ఫ్రాక్షనిజం టైప్లో ఉన్నటువంటి ఆలోచన తప్పితే క్రిటిసిజం ఏదో ఎమోషనల్గా అని ఉంటారు కానీ సో డెఫినెట్లీ ఇప్పుడున్నది కూడా మనం డెఫినెట్లీ చాలా అద్భుతమైనటువంటిది. ఒక సామాన్య స్త్రీ అండ్ ఇప్పుడు మనము ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణలో చాలా ఉన్నాయి మనం విశిష్టమైనటువంటి పండుగలు. మన సదర్ పండుగ ఉంది, లేదు బోనాలు పండుగ మనదే కదా ప్రత్యేకంగా, సదరు మనదే ప్రత్యేకంగా ఉన్నది, సో బతుకమ్మ మనదే. సో అట్లాంటప్పుడు మరి ఒకదానికి ఇంపార్టెన్స్ ఇంకో దానికి ఇంపార్టెన్స్ అంటే అన్నీ మనం ఒకటే బొమ్మలో పెట్టలేము. సో అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఉద్యమం అనేది ఉధృతంగా ఉండే మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి, మన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవతల అంటే ఎవరైతే మనకు వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవడానికి మనము రాచరికపు వ్యక్తిలా ఉన్నటువంటి స్త్రీమూర్తిని మనం రూపొందించుకున్నాం. కానీ ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాం. సో మనలో మన ఇంట్లో లాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ రకంగా ప్రజలు లేకుండా ఏడికెళ్ళి వచ్చింది. సో మరి ప్రజల భాగస్వామ్యాన్ని డినై చేయడం కూడా తప్పే కదా. సో కాబట్టి తెలంగాణ తల్లి ఆమె మొత్తం తెలంగాణని కంప్లీట్గా రిప్రజెంట్ చేస్తుంది. ఆమెలోనే అన్ని పండుగలు, సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు అన్నీ ఇమిడించుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె. మళ్ళీ దానికి సెపరేట్గా చూయించుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏం లేదు దాంట్లో. ఆర్టిస్టిక్గా అన్నీ మహాభారతం అంతా ఒకటి బొమ్మలు ఎట్లా చూపిస్తాం, చూపించలేం. కాబట్టి అక్కడ మన సాంప్రదాయమైనటువంటి తల్లి ఉంది. ఆమె బతుకమ్మ ఆడడానికి పోతే ఇదే తల్లి కదా, అట్లనే ఉంటుంది కదా. సో కాబట్టి అలాంటి తల్లిని మనం అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ తప్పు చూడాల్సిందేం లేదు యాక్చువల్గా.